హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 రెండో మ్యాచ్కి సంబంధించి ఎంఐ వర్సెస్ కేకేఆర్ ముంబై ఇండియన్స్ వర్సెస్ నైట్ రైడర్స్ కలకత్తాకు సంబంధించి మంచి అద్భుతమైన మ్యాచ్ అయితే సాగింది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టీంలతో ముంబై వాంఖడే స్టేడియంలో అద్భుతమైన మ్యాచ్ అయితే కొనసాగింది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఇప్పటి వరకు ఎంఐ 5 సార్లు టైటిల్ విజేతలుగా నిలిచారు. అలాగే కేకేఆర్ 3 సార్లు టైటిల్ విజేతలుగా నిలవడం జరిగింది. ట్రోఫీ ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరిగే 19వ సీజన్లో ట్రోఫీ కోసం పోరాటం అయితే మొదలైంది. ఈ విధంగా కేకేఆర్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి కెప్టెన్ రహానే, ఫిన్ అలెన్ క్రీజులోకి రావడం జరిగింది. ఈ విధంగా ఎంఐకి సంబంధించి ఒక అద్భుతమైన విషయం చెప్పుకోవాలంటే, ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సీజన్లు ముగిస్తే ఈ 18 సీజన్లో కూడా ఐపీఎల్ సీజన్ మొదలయ్యే తొలి మ్యాచ్ లో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ముంబై ఇండియన్స్ అనేది ప్రతి మ్యాచ్ లో కూడా ఓడిపోతూనే ఉన్నారు, కానీ ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. కానీ ఇప్పుడు ఈ కలకత్తా నైట్ రైడర్స్ మీద జరిగిన మ్యాచ్ లో విజేతలుగా నిలవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసినా కూడా మంచి టార్గెట్ ని ఇచ్చినా కూడా 220 రన్స్ టార్గెట్ ఇచ్చినా కూడా ముంబై ఇండియన్స్ ఆ టార్గెట్ ని ఛేదించేశారు. ఈ విధంగా 14వ సంవత్సరంలో ఆడిన తొలి ఐపీఎల్ సీజన్ లో తొలి విజయాన్ని అయితే నమోదు చేసుకున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ చూద్దాము. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌల్డ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 31 రన్స్, నాలుగో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా ఈ ఓవర్లో 6 బాల్స్ కి 26 రన్స్ ఇవ్వడం జరిగింది. పిన్ అలెన్ మరియు అజింక్య రహానే ఓపెనింగ్ బ్యాటింగ్ విధానం చాలా బాగుందనిపించింది. వీరిద్దరు భాగస్వామ్యం చాలా బాగా కుదిరిందనిపించి ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్న సమయంలో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ద్వారానే మంచి బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విధంగా 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 57 రన్స్, 5 ఓవర్ బౌలింగ్ బుమ్రా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 68 రన్స్, 6 ఓవర్ బౌలింగ్ శార్దూల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ పిన్ అలెన్ 31 రన్స్ వరకు చేసి 9 బాల్స్ కి తిలక్ వర్మ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి కెమెరన్ గ్రీన్ వచ్చారు, రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 78 రన్స్ వికెట్ పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడ వరకు పరుగులు బాగానే ఉన్నాయనిపించింది. 78 రన్స్ వరకు చేసుకోగలిగారు. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్. ఇక్కడ డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ 2 నిమిషం అయితే గేమ్ ప్లానింగ్ మాట్లాడుకోవడానికి అవకాశం అయితే లభిస్తూ ఉంటుంది 2 నిమిషం సమయంలో. ఈ విధంగా 8 ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 101 రన్స్, 1 వికెట్. 9 ఓవర్ బౌలింగ్ శార్దూల్ కెమెరన్ గ్రీన్ కూడా 18 రన్స్ వరకు చేసి 10 బాల్స్ కి రోజర్ ఫార్డ్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. రహానే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ పరంగా చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారు. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 131 రన్స్, 2 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ బుమ్రా 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 136 రన్స్, 2 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ బౌల్డ్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 144 రన్స్, 2 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్లో వికెట్ కోల్పోవడం జరిగింది. కేకేఆర్ పరంగా కెప్టెన్ అజింక్య రహానే 67 రన్స్ వరకు చేసి 40 బాల్స్ లో హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. కెప్టెన్ టు కెప్టెన్ అన్నట్టు ఇలా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి రింకు సింగ్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్, 3 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 167 రన్స్, 3 వికెట్లు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 191 రన్స్, 3 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ బుమ్రా 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 199 రన్స్, 3 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా, రింకు మరియు రఘువంశీ లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగిస్తున్న సమయంలో పరుగుల భాగస్వామ్యం కూడా 50 రన్స్ చేసుకున్న సమయంలో రఘువంశీ కూడా తన పర్సనల్ స్కోర్ ద్వారా 51 రన్స్ అతని అర్ధ సెంచరీని 28 బాల్స్ లోనే పూర్తి చేసుకున్న అక్కడ తర్వాత బాల్ కి వెంటనే తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మరొక వికెట్ ని కేకేఆర్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి రమణ్ దీప్ వచ్చారు. 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 209 రన్స్, 4 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ బుమ్రా 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 220 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా కెప్టెన్ అజింక్య రహానే 67 రన్స్, 40 బాల్స్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారు. పిన్ అలెన్ 37 రన్స్, 17 బాల్స్ కి. రఘువంశీ కూడా తన అర్ధ సెంచరీ 51 రన్స్, 29 బాల్స్ కి. రింకు సింగ్ 33 రన్స్, 21 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగించి నాట్అవుట్ గా నిలిచారు రింకు సింగ్. ఈ విధంగా పరుగులు మాత్రం చాలా టార్గెట్ పర్లేదు అనిపించినా కూడా ఎక్స్ట్రా రూపంలో మాత్రం 10 రన్స్ అయితే కలిసాయి. బౌలింగ్ పరంగా శార్దూల్ 3 వికెట్లు తీయడం జరిగింది. హార్దిక్ పాండ్యా 1 వికెట్. ఈ విధంగా కేకేఆర్ వికెట్ల పతనం చూసినట్లయితే 69 వద్ద మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. తర్వాత 109, 145, 205 వద్ద ఈ విధంగా 4 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 220 రన్స్ టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంఐ టార్గెట్ గా 221 రన్స్ టార్గెట్ చేయగా ఓపెనర్స్ గా క్రీజులోకి రోహిత్ శర్మ మరియు రికెల్టన్ క్రీజులో రావడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులో ఉన్నారు. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ ముజర్బానీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 15 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ వైభవ్, 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 34 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ ముజర్బానీ, 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 49 రన్స్, 5వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 64 రన్స్, 6వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి ఈ విధంగా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. రోహిత్ శర్మ తన అర్ధ సెంచరీ 51 రన్స్ ని 23 బాల్స్ లో పూర్తి చేసుకోగలిగారు. రోహిత్ శర్మ ఈ విధంగా మంచి హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. 7వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 88 రన్స్, 8వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి, 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 96 రన్స్, 9వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్. రికెల్టన్ కూడా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. 50 రన్స్, 24 బాల్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్స్, 10వ ఓవర్ బౌలింగ్ త్యాగి 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 122 రన్స్. ఈ విధంగా ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఎంఐ పరంగా బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక వికెట్ ను కూడా కోల్పోకుండా ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో రాణిస్తూ ఉన్నారు. మంచి బౌండరీలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ తో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 11వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ఇప్పటికీ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ సమయంలో 10 సిక్స్లు కొడితే ఎంఐ
ఇప్పటికే 12 సిక్స్లు కొట్టేయడం జరిగింది. ఈ విధంగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ పరంగా ఇద్దరు ఓపెనర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 135 రన్స్, 12వ ఓవర్ బౌలింగ్ వైభవ్, రోహిత్ శర్మ 78 రన్స్ పర్సనల్ స్కోర్ వద్ద 38 బాల్స్ కి అంకుల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది ముంబై ఇండియన్స్. క్రీజ్లోకి సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ఈ విధంగా 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 152 రన్స్, ఒక వికెట్. 13వ ఓవర్ బౌలింగ్ అంకుల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ రింకు సింగ్ గ్రౌండ్ లో కలకత్తా నైట్ రైడర్స్ తరఫున అజింక్య రహానే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల తను గ్రౌండ్ నుంచి బయటకు పోవడం వల్ల తాత్కాలిక కెప్టెన్ గా రింకు సింగ్ కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా అజింక్య రహానే ఈ ఫీల్డింగ్ సమయంలో అందుబాటులో లేరు. బ్యాటింగ్ వరకు తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ పరంగా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించినా కూడా ఫీల్డింగ్ సమయంలో తను బాడీ పెయిన్స్ వల్ల గ్రౌండ్ లో నిలబడలేక బయటికి టోయిలింగ్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా 13 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 163 రన్స్, ఒక వికెట్. 14 ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 175 రన్స్, ఒక వికెట్. 15 ఓవర్ బౌలింగ్ త్యాగి. ఇక్కడికి 46 రన్స్ కావాలి, 36 బాల్స్ మిగిలినాయి ఎంఐ గెలుపు కోసం. ఎంఐ గెలుపు చాలా సునాయాసంగా చేరుకుంటుందనిపించే విధంగా ఎంఐ బ్యాటింగ్ మీద కొనసాగుతుంది. సూర్యకుమార్ యాదవ్ 16 రన్స్ వరకు చేసి 2 బాల్స్ కి రింకు సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి తిలక్ వర్మ వచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు మన తెలుగు అబ్బాయి. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 183 రన్స్, 2 వికెట్లు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 16 ఓవర్ బౌలింగ్ ముజర్బానీ వికెట్ 81 రన్స్, 43 బాల్స్ కి అంకుల్ సూపర్ త్రో వేగా డైరెక్ట్ హిట్ తోటి వికెట్ తగిలి రన్అట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక్కడ వరకు రికెట్ సెంచరీకి అవకాశం ఉన్నట్లుగా అనిపించినా కూడా 81 రన్స్ వద్ద రన్అట్ గా 43 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది రికెట్. ఈ విధంగా క్రీజ్ లోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చారు, రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుంటారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 193 రన్స్, 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ త్యాగి 24 బాల్స్ కి 28 రన్స్ కావాలి ఎంఐ గెలుపు కోసం. చాలా సునాయాసంగా టార్గెట్ ఛేదించే విధంగా ఓపెనింగ్ చేసిన బ్యాటర్స్ ఇద్దరు కూడా రోహిత్ శర్మ మరియు అలాగే రికెట్ ఇద్దరు కలిసి సుమారు 160 రన్స్ అయితే స్కోర్ బోర్డు మీద ఉంచడం జరిగింది. ఈ విధంగా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే లభించిందని చెప్పుకోవచ్చు ఎంఐ బ్యాటింగ్ పరంగా. అలాగే ఇప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఈ విధంగా తన ద్వారా మ్యాచ్ ముగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం 24 బాల్స్ కి 28 రన్స్ మాత్రమే కావాలి ఎంఐ గెలుపు కోసం. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 201 రన్స్, 3 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా. 2013 నుంచి ఇప్పటికి గడిచిన 13 సంవత్సరాల్లో ఐపీఎల్ మొదటి మ్యాచ్ పరంగా ఎంఐ ఓడిపోతూనే ఉంది. 13 మ్యాచ్లు తొలిగా ఆడిన సీజన్ లోని మొదటి మ్యాచ్ల్లో ఎంఐ ఓటమి పాలవుతూనే ఉంది. ఇది 14వ సీజన్ లో మొదటిసారి ఆడే తొలి మ్యాచ్ లో గెలుపుకి అవకాశాలు అయితే బాగా కఠినంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా కేకేఆర్ పరంగా ఎంఐ డామినేషన్ అయితే చూపిస్తూ వస్తూనే ఉంది. కేకేఆర్ బ్యాటింగ్ పరంగా పర్లేదు అనిపించినా కూడా బౌలింగ్ విభాగంలో కేకేఆర్ టీంలో బౌలింగ్ పరంగా చాలా లోటుపోట్లు అయితే కనిపిస్తున్నాయి. బౌలింగ్ పరంగా మంచి బౌలర్స్ గాయాల కారణంగా టీంలో అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ పరంగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 రన్స్. 19వ ఓవర్ బౌలింగ్ నరేన్ తిలక్ వర్మ 20 రన్స్ వరకు చేసి 14 బాల్స్ కి పాండే సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఫీల్డర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి నమన్ ధీర్ వచ్చారు. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 220 రన్స్ పూర్తి చేసుకోగలిగారు. 4 వికెట్లను కోల్పోయి ఇక్కడికి 220 రన్స్ తోటి ఇరు జట్లకు సంబంధించి స్కోర్లు అయితే సమమయ్యాయి. మ్యాచ్ ఇక్కడ వరకు డ్రాగా అయింది. ఇక ఒక ఓవర్ మిగిలి ఉంది. 6 బాల్స్ లో 1 రన్ చేస్తే సరిపోతుంది. 20వ ఓవర్ బౌలింగ్ లో మొదటి బాల్ కి నమన్ ధీర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ద్వారా తన విన్నింగ్ షాట్ అయితే బౌండరీగా మలిచి విన్నింగ్ షాట్ ని అందించారు టీమ్ కి. 19.1 ఓవర్లలోనే 224 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయి ఎంఐ ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లోనే ఐపీఎల్ పరంగా మంచి విజయాన్ని అయితే నమోదు చేస్తుందని చెప్పుకోవచ్చు. 14 సంవత్సరాల తర్వాత ఆడే తొలి మ్యాచ్ లో తొలి విజయం అయితే లభించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 6 వికెట్ల తేడాతోటి కేకేఆర్ పైన ఎంఐ మంచి విజయాన్ని అయితే అనుకున్నారు. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ ఇద్దరు కూడా సుమారు ఇద్దరు బ్యాట్ల ద్వారా 160 రన్స్ వరకు అయితే చేయగలిగారు. రోహిత్ శర్మ 78 రన్స్, 38 బాల్స్ కి, రికెట్ 81 రన్స్, 43 బాల్స్ కి చేయడం జరిగింది. తిలక్ వర్మ కూడా 20 రన్స్, 14 బాల్స్ వద్ద. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 18 రన్స్ వరకు 11 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది హార్దిక్ పాండ్యా. ఈ విధంగా ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ అయితే కలిశాయి. బౌలింగ్ పరంగా వైభవ్, త్యాగి, నరేన్ ముగ్గురు కూడా ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకోవడం జరిగింది. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 148 వరకు కూడా ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఎంఐ బ్యాటింగ్ పరంగా అద్భుతమైన ఫామ్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. 148 రన్స్ వద్ద ఒక మొదటి వికెట్ కోల్పోయింది ఎంఐ. 179, 184, 215 ఈ విధంగా 4 వికెట్లను మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతోటి మంచి విజయాన్ని అయితే అనుకుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆడిన మొదటి మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లో ముంబై వాంఖేడే స్టేడియం లో హోమ్ గ్రౌండ్ లో మంచి విజయాన్ని అయితే అందుకుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముంబై ఇండియన్స్ పరంగా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఖుషిగా ఫీల్ అయ్యారు. అలాగే టీమ్ కు సంబంధించి స్క్వాడ్ కు సంబంధించి టీమ్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా మంచి సంబరాలను అయితే జరుపుకున్నారని చెప్పుకోవాలి. ఇది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్యూ, ధన్యవాదాలు.